రాబెట్టా. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది థర్స్డే రోజు తీసిన వ్లాగ్. సో థర్స్డే రోజున మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తా. థర్స్డే కాబట్టి సాయిబాబాకి దీపం పెట్టేస్తా ఆ రోజు. సో ఈ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మా పాప పడుకొని లేచేలోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. సో తనైతే ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా నిద్రపోతుంది. సో తను లేచేలోపు నేను దేవుడికి దీపం పెట్టేస్తా. వెంకటేశ్వర స్వామి బాగున్నారు కదా. అండ్ ఇక్కడ బుజ్జి వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. దీపం పెట్టడం అయితే అయిపోయింది. మార్నింగే ఇట్లా పూజ చేసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. ఈ బాదం అయితే మా పాప కోసం రాత్రి నానబెట్టిన. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్గా ఇట్లా వామ్ వాటర్తోని ఇట్లా వాము జీలకర్ర పౌడర్ తీసుకుంటా. ఇది వాటర్లో కలుపుకోను, డైరెక్ట్ అట్లనే పౌడర్ నోట్లో వేసుకొని వాటర్ తాగుతూ నములుతూ మింగేస్తా. సో ఈ వాము జీలకర్ర పౌడర్ కొంచెం వెయిట్ తగ్గిస్తుందని అనుకుంటున్నా. చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నా. అండ్ ఈ పౌడర్ ఏంటంటే వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర కూడా ఈ 4 మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే. సో ఒకవేళ ఈ పౌడర్ మీకు ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను దాని ప్రాసెస్ చూపిస్తాను. సో అది నములుకుంటూ ఇట్లా వామ్ వాటర్ తాగిస్తా. ఒక్కొక్క రోజు ఇది స్కిప్ చేస్తా. ఇది స్కిప్ చేసి దాని ప్లేస్లో బ్లాక్ కాఫీ తాగుతా. సో బ్లాక్ కాఫీ కూడా బాగుంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది ఆ బ్లాక్ కాఫీ తాగితే. ఇక్కడ మా పాప చూసిర్రా ఎంత ముద్దుగా పడుకుందో. వాళ్ళు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్లలో నవ్వడం, ఇట్లా కళ్ళు ఇట్లా చేయడం చేస్తూ ఉంటారు కదా. ఇట్లా మా పాప కూడా అట్లనే చేస్తుంది. ఏం డ్రీమ్స్లో ఉందో ఏమో, కళ్ళు అయితే ఒకటే కదిలిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పాలమూతి హాయ్ చెప్పు. చెప్పు నాన్న. హాయ్ చెప్పు. నానేడి లేవంగానే నాన్న అన్నావు కదా. ఏడి నాన్న? అవును. బామా ఎక్కడుంది? బామ ఎక్కడుంది? ఎక్కడుంది నాన్న బాము? పోయిందా? ఎటు పోయిందా? అటో. అయ్యో. ఇడ్లీ తింటావా? మరి ఇడ్లీ చేసిన తింటా ఇడ్లీ. హాయ్ చెప్తున్నావా? వెరీ గుడ్. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండి ఏంది ఇలా ఉందని అనుకోకండి. నేను మినపప్పు నానబెట్టేటప్పుడు అందులో రాగులు వేసి నానబెట్టిన. సో రాగులు కూడా కొంచెం హెల్త్కి మంచిది కదా. దానా బ్రష్ చేద్దువు రాబెట్టా. దానా బ్రష్ చేద్దా తల్లి. రావా దా మరి. ఇక్కడనే చేస్తారా బ్రష్? ఇక్కడ చేయొద్దు, బయట చేద్దుదా. బాల్కనీలో చేద్దుదా నాన్న, బయట చేద్దుదా నాన్న. దా. ఈమెకి నేను పేస్ట్ పెట్టాను, పేస్ట్ తింటుంది. నువ్వు పేస్ట్ తింటావు కదా, అందుకే నీకు పేస్ట్ పెట్టాను. దానా బ్రష్ చేయవా? కడుక్కోవా? మొహం కడుక్కోవా? టిఫిన్ చేయవా? దా. అబ్బా యాక్షను, ఓవర్ యాక్షన్ చెయ్యవా?
చేయవా? దా తల్లి, దా 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 అమ్మా, దానన్నా ఇడ్లీ తిందుదా? దా దా నేను దోమతుందా? దా 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 అనాలా? సరే అంటదా మరి, దిగు. దా 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 ఏదంటే అది అంటావు, ఏదంటే అది అంటావు. అనవా? కిసి మరి నాకు చీ అట్లా చేస్తారా? పళ్ళు తోమాల. అల్లరి అల్లరి పిల్ల, అల్లరి పిల్ల. కాదా? కాదా? అల్లరి పిల్ల కాదా? చెప్పు. దాననా వినదు, వినదు, వినదు. నన్ను ఇట్లా కొడుతుంది, మా గిచ్చుతుంది. ఇట్లా దాననా బాగుందా? బాగుంది. తిన్నానా? వెరీ గుడ్. సో తను ఫస్ట్ బాదం తినేసింది. బాదం తినేసిన తర్వాత తనకు ఇంకా నాకు ఇడ్లీ ఒకేసారి తింటాం మేము. తను ఒక్కొక్కసారి ఇట్లా తినకుండా మారం ఎక్కువ చేసినప్పుడు టీ పెట్టి తినిపిస్తా. ఇంకా ఎందుకంటే మనం ఇక్కడ సిటీలో ఉంటాం కాబట్టి బయట తిరిగి తిప్పి ఇట్లా తినబెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా టీ పెట్టి తినిపిస్తాను నేనైతే. సో నేను తొందర తింటూ తనకు కూడా తినిపిస్తా, ఎందుకంటే నాకు కూడా ఆకలేస్తుంది తొందరగా. సో తనకు తినబెట్టేసరికి నాకు 1 అవర్ అట్లా పడుతుంది. సో ఇడ్లీలోకి చట్నీ చేయలేదు, ఇంకా మామిడికాయ పచ్చడితో అడ్జస్ట్ అయిపోయినా. చట్నీ కొంచెం ఎక్కువైంది, ఇడ్లీ అన్నీ అయిపోయాక అర్థమైంది చట్నీ కొంచెం ఎక్కువైపోయిందని. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ తన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటా. సో ఇక తనైతే ఇంకేమన్నా ఉంటే తినేసి మధ్యలో కొంచెం బనానా తింటుంది, ఇంకా లేదంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ తింటుంది. అవి తినేసి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నానా? నానదా బాక్స్? నానది బాక్స్, నానది బెట్టా. అన్ని కింద వేయకు నానా, కింద వేయద్దు. ఆడుకుందా బాల్? బాల్
నాన్న డైపర్ నువ్వేనా కిందేసింది? తీపో డైపర్ తీపో నాన్న, డైపర్ తీపో, డైపర్ తీపో బెటా.